ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలరీ వారి బ్లాక్ బస్టర్ అధిక మాసం మేళా. ఫ్లాట్ 6.99% VA ప్లస్ 0 మేకింగ్ చార్జెస్ అన్ని 22 క్యారెట్ ఆర్నమెంట్స్ పైన. త్వరపడండి, ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లో వర్తిస్తుంది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీల తిరుగుబాటు దేశ రాజధానిలో సరికొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేపింది. ఈ పరిణామాలు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి భారీ ఊరటనిచ్చేలా కనిపిస్తున్నాయి. వచ్చే వర్షాకాల సమావేశాల్లోనే మోదీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నియోజకవర్గాల పునర్విభజన బిల్లును మళ్లీ పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల సరిహద్దులను మార్చేందుకు ఉద్దేశించిన డీలిమిటేషన్ బిల్లు ఇటీవల లోక్సభలో వీగిపోయింది. రాజ్యాంగ సవరణకు అవసరమైన 3/2 మెజారిటీ ఎన్డీఏకు లేకపోవడమే ఇందుకు కారణం. ఈ బిల్లుతో ముడిపడి ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా ఆమోదం పొందలేదు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. టీఎంసీకి మొత్తం 29 ఎంపీలు ఉండగా ఆ పార్టీ తిరుగుబాటు ఎంపీ కాకోలి ఘోష్ దస్తీదార్ తమకు లోక్సభలో 20 మంది ఎంపీల మద్దతు ఉందని ప్రకటించడం సంచలనంగా మారింది. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం పార్టీ చీలికకు అవసరమైన సంఖ్య కంటే ఇది ఒక సీటు ఎక్కువే. ఈ రెబెల్ ఎంపీలంతా కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ నివాసంలో సమావేశమై ఎన్డీఏకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. 20 మంది టీఎంసీ రెబెల్ ఎంపీలు ప్రత్యేక కూటమిగా ఏర్పడి ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇస్తే లోక్సభలో ఎన్డీఏ బలం 300 మార్కును దాటనుంది. మరోవైపు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కాంగ్రెస్ వైఖరిపై నిరసనగా ఇండీ కూటమికి దూరం జరిగింది. ఈ నేపథ్యంలో డీఎంకే నుంచి కూడా షరతులతో కూడిన మద్దతు పొందేందుకు బీజేపీ చర్చలు జరుపుతోంది. ఇది సఫలమైతే ఎన్డీఏకు 3/2 మెజారిటీ మరింత సులువవుతుంది. ప్రస్తుతం లోక్సభలో 543 స్థానాలకు 3 ఎంపీల మరణంతో 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఫలితంగా 3/2 మెజారిటీకి 360 మంది ఎంపీల మద్దతు కావాలి. ప్రస్తుతం ఎన్డీఏ బలం 293 కాగా 20 మంది టీఎంసీ రెబెల్ ఎంపీల మద్దతుతో 313కు చేరనుంది. 22 మంది ఎంపీలు ఉన్న డీఎంకే మద్దతు కూడా లభిస్తే ఎన్డీఏ బలం 335కు చేరుతుంది. ఇటీవల కీలక బిల్లుల సమయంలో క్రాస్ ఓటింగ్ ను దృష్టిలో పెట్టుకుంటే ఎన్డీఏకు 348 మంది ఎంపీల మద్దతు లభిస్తుందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఫలితంగా మ్యాజిక్ ఫిగర్ అయిన 360కి ఎన్డీఏ కేవలం 12 ఓట్ల దూరంలో నిలవనుంది. మిగిలిన ఈ కొద్దిపాటి వ్యత్యాసాన్ని చిన్న పార్టీలు, స్వతంత్రుల ద్వారా అధిగమించవచ్చని బీజేపీ ధీమాతో ఉంది. రాజ్యసభలోనూ ఎన్డీఏ 3/2 మెజారిటీకి చేరువవుతోంది. రాజ్యసభలో టీఎంసీకి ఉన్న 13 మంది ఎంపీలలో సుఖేందు శేఖర్ రాయ్ ఇప్పటికే రాజీనామా చేశారు. ఆయన త్వరలోనే బీజేపీ తరపున మళ్లీ రాజ్యసభకు ఎన్నికయ్యే అవకాశముంది. మిగిలిన వారిలో మరికొందరు టీఎంసీ ఎంపీలు కూడా రాజీనామా చేసి ఉప ఎన్నికల ద్వారా బీజేపీ తరపున రాజ్యసభలో అడుగుపెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎగువ సభలో ఎన్డీఏ బలం ఇప్పటికే 150 దాటింది. అక్కడ డీఎంకేకు ఉన్న 8 మంది ఎంపీలు కూడా మద్దతిస్తే 3/2 మెజారిటీ మార్కైన 164ను అందుకోవడం ఎన్డీఏకు నల్లేరుపై నడకే కానుంది. ఈ నేపథ్యంలో వచ్చే వర్షాకాల సమావేశాల్లో అత్యంత కీలకమైన బిల్లులను తీసుకురావడానికి ఎన్డీఏ ప్రభుత్వం కసరత్తు చేస్తోందని సీనియర్ బీజేపీ నాయకుడు ఒకరు తెలిపారు.